హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం మన ఛానల్కి. మీరు అద్భుతమైన కథలు, గొప్ప చరిత్రలు మరియు ప్రేరణాత్మకమైన ప్రయాణాలను అన్వేషించడానికి ఒకే ఒక గమ్యం మన ఛానల్. మీరు కొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇవాళ మనం ఒక మంచి 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 టాపిక్తో ముందుకు వచ్చేసాం. తెలుగు ప్రజలు తమ పట్టుదల, తెలివితేటలు మరియు సాంస్కృతిక వైభవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన ముద్ర వేశారు. ఐటీ రంగం నుంచి వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు, వినోదం వరకు తెలుగు వలసదారులు ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఖ్యాతిని పొందారు. అమెరికా, మధ్యప్రాచ్యం, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా వంటి ప్రదేశాల్లో తెలుగు భాషాభిమానులు తమ సమాజం, ఆర్థిక వ్యవస్థ మరియు సాంస్కృతిక ఎనలేని సేవలు అందించారు. ఇవాళ తెలుగు ప్రజలు వివిధ రంగాల్లో ఎలా ప్రభావితం చూపించారో ఒక లుక్ వేద్దాం. ఫస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే, టెక్నాలజీ అండ్ ఐటీ రంగంలో తెలుగు ప్రజల ప్రస్తావన మనం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుకోవాలి. ఇప్పటి టెక్నాలజీ ప్రపంచంలో తెలుగు వంశానికి చెందిన ఎంతోమంది అగ్ర స్థాయి చేరుకున్నారు. వాటిలో డిస్కస్ చేసుకోవాలంటే ప్రధాన సిఇఓలు మరియు ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు. మొట్టమొదటిగా సుందర్ పిచాయ్ గూగుల్ నుంచి ఉన్నారు, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ నుంచి ఉన్నారు, శంతను నారాయణ్ అడోబ్ నుంచి ఉన్నారు. సో ఇలాంటి ప్రముఖులు తెలుగు మూలాలు కలిగిన వారే. అమెరికాలో ఐటీ నిపుణుల విషయానికి వస్తే శాన్ ఫ్రాన్సిస్కో, సీటల్, డల్లాస్ వంటి నగరాల్లో వేలాది మంది తెలుగు ఐటీ నిపుణులు గూగుల్, అమెజాన్, మెటా, యాపిల్ వంటి కంపెనీల్లో ఉన్నారు. స్టార్టప్లు అగ్రవృద్ధి చూసుకుంటే తెలుగు స్టార్టప్ వ్యవస్థాపకులు సిలికాన్ వ్యాలీలోనూ ఇతర దేశాల్లోనూ విప్లవాత్మక టెక్నాలజీ పరిష్కారాలను అందిస్తున్నారు. ఇకపోతే వ్యాపారం ఉద్ఘాటనలో తెలుగు ప్రజల పాత్ర చూసుకుంటే తెలుగు వ్యాపారవేత్తలు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన వ్యాపారాలను నిర్మించారు. భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యాలు రామోజీ గ్రూప్, జిఎంఆర్ గ్రూప్, అమరాజా బ్యాటరీస్ వంటి సంస్థలు తెలుగు వ్యాపారవేత్తల క్రియాశీలతను ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాలు అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అనేక తెలుగు పారిశ్రామికవేత్తలు $1 బిలియన్ వ్యాపారాలను స్థాపించారు. ఇక రాజకీయాల్లో తెలుగు ప్రజల గురించి మాట్లాడుకోవాల్సిన అసలు చెప్పాల్సిన పనే లేదు. ఇంకా తెలుగు నేతలు రాజకీయ రంగంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సో భారత రాజకీయాల్లో చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కె చంద్రశేఖరరావు గారు. సో ఇలాంటి నేతలు భారతదేశ రాజకీయ రంగంలో మార్పులు తెచ్చారు. ఇక ప్రపంచ రాజకీయాలు చూసుకుంటే అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో తెలుగు వంశస్థులు రాజకీయ నాయకులుగా ఎదిగారు. ఇక కళలు, సినిమా, సాహిత్యంలో తెలుగు వారిది ప్రధాన స్థానం అని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. టాలీవుడ్ స్టార్లు ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నటులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. సో ఆస్కార్ గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. RRR వంటి సినిమా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. సాహిత్యం విషయానికి వస్తే శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహాకవుల రచనలు ఎన్నో తరాలకు స్ఫూర్తిని కలిగించాయి. ఇక క్రీడల గురించి మాట్లాడుకుంటే తెలుగు అథ్లెట్ల ప్రభావం కూడా ఉంది. తెలుగు క్రీడాకారులు భారతదేశం కోసం గొప్ప విజయం సాధించారు. సో క్రికెట్ గురించి చూసుకుంటే మనం వివిఎస్ లక్ష్మణ్, హనుమా విహారీ, అంబటి రాయుడు వంటి క్రికెటర్లు అగ్రస్థాయిలో రాణించారు. ఇక బ్యాడ్మింటన్ చూసుకుంటే పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ వంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్షిప్ పథకాలను సాధించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి అండ్ పండుగల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తెలుగు ప్రజలు ఎక్కడున్నా తమ సంస్కృతిని మర్చిపోరు, ఎందుకంటే అది మనకి మూలాలు కాబట్టి. సో ఉగాది, సంక్రాంతి అండ్ బతుకమ్మ ఈ పండుగలు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యుఏలో తెలుగు సంఘాల ద్వారా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాయి. తెలుగు భాష అండ్ వారసత్వం విషయానికి వస్తే తెలుగు భాష పాఠశాలలు, ఆన్లైన్ తరగతులు తద్వారా భవిష్యత్తు తరాలకు తెలుగు సంస్కృతిని అందించబడుతోంది. ఇక తెలుగు ప్రజల సౌజన్యపూర్వ సేవా కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటే తెలుగు వలసదారులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. విద్యా అండ్ స్కాలర్షిప్స్ అనేక
తెలుగు వ్యాపారవేత్తలు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తున్నారు ఆపత్కాల సమయంలో. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే కోవిడ్-19 సమయంలో తెలుగు సమాజం ప్రపంచవ్యాప్తంగా సహాయ కార్యక్రమాలు చేపట్టింది. సో ఇక తెలుగు ప్రజలు ప్రపంచ దశాబ్దంలో ప్రధాన శక్తి అని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ, వ్యాపారం, రాజకీయాలు, సినిమా, క్రీడలు, ప్రతి రంగంలోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సో భవిష్యత్తులో కూడా తెలుగువారి ప్రభావం మరింత పెరుగుతుందని అనుమానమే లేదు. సో మొత్తానికి ఇది ఇవాళ మన టాపిక్. ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.